సర్కారు బడుల తరగతి గదుల్లోనే రేపటి తెలంగాణ పునర్నిర్మాణం జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యం విద్యకేనని బడ్జెట్లో నిధుల్ని అంచెలంచెలుగా 15% పెంచుతామని తెలిపారు. డ్రాపౌట్స్ తగ్గించేందుకు పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్లో పాఠశాలల నిర్మాణం, అభివృద్దికి సంబంధించి 1700 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సర్కారు సొంత బిడ్డల్లాగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అందుకే రానున్న విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్టును అందించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలు మెరుగ్గా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. యంగ్ ఇండియా నేషనల్ స్కూల్స్ 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదేవిధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని తెలిపారు. 11,000 మంది టీచర్ల నియామకంతో పాటు 36,000 మంది ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం చిత్తశుద్దితో పూర్తి చేసిందన్నారు. 10వ తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య కట్టడి చేసేందుకే +2 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖకు బడ్జెట్లోనూ గతంతో పోలిస్తే మెరుగైన కేటాయింపులు చేశామన్న రేవంత్ రెడ్డి బడ్జెట్లో 15% నిధులు కేటాయించడమే లక్ష్యమన్నారు. నా విజ్ఞప్తి ఒక్కటే, మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు. మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది, మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి. కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్లి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు స్థానిక నాయకులను సైతం భాగస్వాములను చేయనుంది.